నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ గొడవలో మీరు నూరు జారి చెప్పకుదని మాటలు చెబుతారు. గొడవ తరువాత మీరు ఎందుకు చెప్పరని బాధపడి ఆ స్త్రీతో క్షమాపణ అడుగుతారు. దీని బదులు మీరు ముందే నూరు అదుపులో పెట్టుకోండి. సమయానుసారంగా కొంత పని చేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు. ఎదురుచూడని లాభాలు కానవస్తున్నాయి. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది. ఆహార నియమాలు పాటించాలి. సహోద్యోగుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, హాస్టల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. వైద్యరంగంలోని వారికి శుభప్రదం. గోసేవలో పాల్గొనండి. టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సంతానం విషయంలో ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే మార్కెటింగ్, రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో కొంత నిదానం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. దుర్గామాత ఆరాధన మంచిది. ధనాలాభం విషయానికి వస్తే బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహిమీను మొహమాట పెట్టే అవకాశముంది. ఖర్చులు అధికం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. పట్టుదలతో పనిచేసి సంకల్పం సాధిస్తారు. గోసేవ శుభప్రదం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఎగుమమీను, కన్సల్టెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, టెక్స్టైల్స్, కళల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితమైన సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. గోసేవ, గోవుకు ఆహారం అందించడం వల్ల మేలు కలుగుతుంది. వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరమైన రోజు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి. వ్యాపార విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రింటింగ్, టెలివిజన్, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. పన్నులు, బీమా వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను పరామర్శిస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు. సన్నిహితతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. లక్కీ సంఖ్య 18. లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.